ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎటుపాలుపోని స్థితిలో బీఆర్ఎస్ కండువా కప్పుకుని అసత్యాలు మాట్లాడిన శ్రీనివాసరావు మరియు మిగిలిన వారి మాటలను తీవ్రంగా ఖండించిన వర్ని మండల కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ఫ్యాక్స్ అధ్యక్షులు నామాలు సాయిబాబా, మాజీ ఏఎంసీ ఉపాధ్యక్షులు వెలగపూడి గోపాల్, మాజీ శ్రీనగర్ సర్పంచ్ శ్రీనగర్ రాజు, తెలంగాణ ఉద్యమకారులు సంతోష్, మాజీ జడ్పీటీసీ శ్రీరంజ నాయక్ నిన్న ప్రెస్ మీట్లో ఏవైతే అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారో వాటన్నిటినీ తీవ్రంగా ఖండించి నిజానిజాలు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా వివరించడం జరిగింది. పోచారం భాస్కర్ రెడ్డిగారి వల్ల డీసీసీబీ డైరెక్టర్లు అసంతృప్తి పడ్డారని చెప్పారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డిగారి కుటుంబం మీద నింద వేయటం నీకు బాగా అలవాటయింది. పోచారం భాస్కర్ రెడ్డి బ్యాంకు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకు ఎన్పీఏలో కూరుకుపోయి టెస్కాబ్ నబార్డ్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోనే వీకర్ బ్యాంకుగా ముద్రపడి ఆర్బీఐ బ్యాంకు లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసులు పంపి జరిమానా విధించిన గడ్డు పరిస్థితుల్లో ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇటు అప్పుల ఓబిలోకి నెట్టబడ్డ జిల్లా రైతులకు, అటు ఎన్పీఏలో కూరుకుపోయిన బ్యాంకు ఎన్పీఏ తగ్గించాలని టెస్కాబ్ నబార్డ్ను ఒప్పించి ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ తీసుకువచ్చి జిల్లా రైతులను రుణ విముక్తులను చేయటంతో పాటు బ్యాంకు ఎన్పీఏ తగ్గించి బ్యాంకు అభివృద్ధిలో రావడానికి, వీకర్స్ బ్యాంకు నుండి ఎన్డీసీసీబీ గట్టెక్కించడానికి ఎంతో కృషి చేసిన పోచారం భాస్కర్ రెడ్డి. ఈ విషయం తెలవకపోతే ఓటీఎస్ పొందిన రైతులను అడగండి, లేదా బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీలను అడగండి. 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజల్లో ప్రేమాభిమానాలు సంపాదించుకుని ఏ పార్టీలో ఉన్న నాకు నా బాన్సువాడ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ముఖ్యమనే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే ఏకైక వ్యక్తి అది పోచారం శ్రీనివాస్ రెడ్డిగారే. అటువంటి మహానాయకుడిని విమర్శించడానికి నీకు నోరెలా వచ్చింది? శ్రీనివాసరావు నువ్వే అన్నావు కదా, అయ్యా నేను ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏమి చేసుకోలేకపోయాను అని అన్నావు. పోచారంగారి నిజాయితీ ఎందో నువ్వు చెప్పిన మాటల్లో, కేసీఆర్ కేటచ్ చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది కదా. సీను, నీకు ఈమాత్రం అర్థం కాలేదా ఆయన పోచారం గొప్పతనం గురించి? ఒక మామూలుగా ఎమ్మెల్యేగా పనిచేసినవారు ఒకసారి ఎన్నికైతే 1000 కోట్లు సంపాదించుకునే ఈ రోజుల్లో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కుటుంబం కాకుండా బాన్స్వాడ ప్రజలే నా కుటుంబం అనే పోచారం వారి నిజాయితీ గురించి స్వయంగా కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు అంటే ఇంతకంటే పోచారం గారి గొప్ప వ్యక్తిత్వం గురించి సిగ్గు లజ్జలేని నువ్వు శ్రీను యలమంచిలి మాట్లాడావంటే నువ్వు సభ్య సమాజంలో బతకడానికి పనికి రాని మనిషి రూపంలో భూతానివి. ఈ సమావేశంలో మాజీ ప్యాక్స్ అధ్యక్షుడు నేమని వీర్రాజు, మండల పార్టీ ప్రముఖులు జాక్ర ఫాక్స్ అధ్యక్షుడు దశరథ, మాజీ ఎంపీటీసీ బాల్ సింగ్, మండల పార్టీ నాయకులు, వర్ని మండల పరిషత్ వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మాజీ ఎంపీటీసీ బల్ సింగ్, జాకోరా, మాజీ పాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కో ఆప్షన్ అబ్దుల్ కరీం, కిసాన్ కేత్ నియోజకవర్గం అధ్యక్షుడు శనిగరం కిషన్ జాకోరా, ఫ్యాక్స్ మాజీ అధ్యక్షుడు సిహెత్ గంగాధర్, జిల్లా మైనార్టీ నాయకుల అబ్దుల్ భారీ గఫర్భాయ్, బంజారా సేవా సంఘం వర్ని మండల అధ్యక్షుడు మాలోద్ గంగారం, ఉపాధ్యక్షుడు బలరాం, యూత్ అధ్యక్షుడు రామకృష్ణ, గోపి నాయక్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పీరియా నాయక్, నసింగ్, మండల యూత్ నాయకుడు సద్దాం, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ గౌడ్, బోడోల సాయిలు, బెలియానాయక్ తండా, రమేష్ నాయక్, శ్రీనగర్ ఉప సర్పంచ్ అన్వేష్, మేకరాజు, అంతాపూర్ సీను, జలాల్పూర్ జలాల్పూర్ గంగుల్ సెట్ ఇంకా మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో ఉన్నాను, వైసీపీ నుంచి ఇళ్ళకి వచ్చినాక నేను మీతో ఉన్నాను. ఎందుకయ్యా నీకు చెంచాగిరి చేసే వాళ్ళకే ఉన్నత పదవులు కట్టిస్తాను నీ ఆలోచన. పొద్దున లేచి 6 గంటలకు నీ దగ్గర ఉండి మన సాయంత్రం 6 గంటల దగ్గర ఉన్న వరకే పదవులు ఇస్తా. 2006లా 7లా ఇంత కష్టపడ్డ నాకు ఏఎంసీ చైర్మన్గా నాకు పక్కకు దోసేసావు నువ్వు. ఈయన శ్రీనివాస్ గౌడ్ వర్గం అని. ఇదేనా కష్టపడ్డ కార్యకర్తకు ఫలితం ఉండాలి తప్ప నీలాగా రాజకీయ వ్యభిచారి ఉండద్దు. అయ్యా పాత టీఆర్ఎస్ నాయకులారా, నీ పక్కన కూర్చున్నా చూడండి, వీళ్ళందరూ అనుభవించినోలే, పదవులు అనుభవించిన టీఆర్ఎస్ నాయకులారా. ఇతని విషయంలో ఇంకొక 4 రోజులు అయితే మీకే తెలుస్తుంది ఎవరికి ఎలా వెన్నుపోటు ఓడుస్తాడో అనేది. జాగ్రత్త ఉండండి. ఇటు అంజిరెడ్డి గారు, వల్లెపల్లి శ్రీనివాసరావు గారు, ఇతనితో చాలా జాగ్రత్త ఉండాలా. ఎందుకంటే మీకు అనుభవం లేదు, అతనితో 28 సంవత్సరాల అనుభవం ఉన్నది. నేను చెప్తున్నాను, ఇదే ఇంకొక సంవత్సరం తర్వాత మీరే చెప్తారు.
అతని రాజకీయ వెన్నుపోటు. అయ్యా శ్రీనివాసరావు గారు, మీరు రాష్ట్ర ఎంపీటీల ఫోరం అధ్యక్షులను పెట్టుకున్నారు. ఎప్పుడు వచ్చిందా అది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తీసేయి. అది ఇప్పుడు తీసేసేయాలా మీరు? కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు ఆ పదవి వచ్చింది, రాజీనామా కాకుండా నేను ఇష్టపూర్వకంగా తీసేస్తున్నాను చెప్పాలి. అదే పని ఇప్పుడు దాకా పెట్టుకుంటే ఏందని భావ్యమా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీకు అది. ఇప్పుడు బీఆర్ఎల పోయినావు, ఆ పదవికి అర్హుడు కావు. ప్రతి పేపర్లో ప్రతి న్యూస్లో నీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెట్టుకున్నావు. తీసేసేయి. రేపు పొద్దున కబడ్డారు తీయకుంటే అధిష్టానం చెప్పి నీకు పదవి నుంచి సస్పెండ్ చేపిస్తామని విన్నవిస్తున్నాను. అది ఇయ్యంది కూడా ఇచ్చినట్టు పెట్టుకుంటున్నావు. అధిష్టానం ఇయ్యలేదు, నువ్వు ఇచ్చినట్టు పెట్టుకొని ఈ పదవి ఎందుకు అది? కావున ఒకటేసారి చెప్తున్నాం, ఇంకొకసారి పోచారం గారి గురించి, పోచారం కుటుంబం గురించి మీరిగిన ఇంకా ఎక్కువ మాట్లాడితే ఖబర్దార్. ఎర్మస శ్రీనివాసరావు గారు పోచారం గారి గురించి, వారి కుటుంబం గురించి ఇంకొక మాట మాట్లాడితే ఇక మేము రోడ్డు పైకి రావాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి, రోడ్డు పైకి రావాల్సి వస్తుంది. మా ఇంకా ఆలోచన చేయకుండా మీరు వెంటనే ఇప్పుడు నిన్న మాట్లాడి అన్ని తిరిగి రిటర్న్ తీసుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఎర్మంచ శ్రీనివాసరావు గారు తన అనుచరులతోటి వాళ్ళతోటి నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబం మీద బురద చల్లడం, అవస్థలు మాట్లాడి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం జరిగింది. అయ్యా ఎర్మంచల శ్రీనివాసరావు గారు, మీరు ఉద్యమం జరిగే టైంలో పీజీ పూరం పెట్టి మీరు ఉప్మాలు వండి అది వండి నువ్వు మీ కార్యకర్తలు రెడీ చేసుకొని హైదరాబాద్ వెళ్ళే ప్రోగ్రాం ఉంటే పోవద్దు నాయన అని చెప్పేసి గులాబీ పువ్వులు తీసుకుపోయి మర్యాదగా చెప్తే ఇల్లే, అరే బాపు వీళ్ళు మర్యాదగా చెప్తే ఇనర్రా పోయి వీళ్ళకి ఏదో ఒకటి అడ్డుకోవాలని చెప్పేసి ఉద్యమకారులు అందరం కలిసి శ్రీనగర్ నుంచి పడితే నీకు చింతకుంట దాకా తరిమినమయ్యా. అవి గుర్తుకు రాలే. అప్పుడు రాని తెలంగాణ మీద ప్రేమ, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఈ రోజు ఎందుకు వచ్చిందయ్యా? దయ్యాలు వేదాలు ఇచ్చినట్టున్నది మీ కథ. అసలు మీరు ఏ పార్టీకి పోయినా ఎక్కడికి పోయినా మీ స్వార్థమే. ఒకప్పుడు గతంలో శ్రీనివాస్ గౌడ్కు టికెట్ కోసం శ్రీనివాస్ ఇంటి ముంగట ధర్నా చేయడం జరిగింది. కానీ శ్రీనివాస్ గౌడ్కు టికెట్ రాలేదు, బాజిరెడ్డి గారికి వచ్చింది. బాజిరెడ్డి గారు గెలిచారు. తర్వాత ఏం చేసినావు? బాజిరెడ్డి పక్షాన్ని చేరినావు. ఏదో తగిన పిల్లలు ఒక ఎంపీటీసీ అయ్యి ఈడ వైస్ ఎంపీపీ అయినావు. అక్కడి నుంచి నువ్వేం చేయడం స్టార్ట్ చేసినావు? శ్రీనివాస్ గౌడ్ని తొక్కడం స్టార్ట్ చేసినావు. అది నీ రాజకీయం. శ్రీనివాస్ గౌడ్ వర్గానికి మొత్తం ఏ పదవులు రానియకుండా బాజిరెడ్డి ఎంబట చేరి నీ వెనకాల 2-3 చెంచాలను పెట్టుకొని వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటా నీ పబ్బం కట్టుకోవడం చూస్తుంది. దీనికి అన్నిటికీ కారణం నీ స్వార్థమే. అప్పుడు నీ కార్యకర్తలు అప్పుడు నువ్వు దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా నేను దూరం కొట్టింది. ఇప్పుడు మొన్నటిదాకా మళ్ళీ కాంగ్రెస్ ఏది ఏనుగు రవీందర్ రెడ్డి, ఆ ఏనుగు రవీందర్ రెడ్డి చేస్తుంటాడు ఈ టీఆర్ఎస్లోనే టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పోసి ఎమ్మెల్సీ ఓటును అమ్ముకున్నాడు. అక్కడ ఇదైపోయింది. నువ్వు చేసే చేష్టలకు కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యి నిన్ను తీసి నువ్వు పనికిరావరా పో అని చెప్పేసి నేను సస్పెండ్ చేసింది. ఎక్కడ గది లేక మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పి రంగు పూసుకుని నువ్వు వచ్చినావు. ఇక్కడ కూడా నీ స్వార్థమే నాయన. ఎక్కడికి పోయినా నువ్వు ఇంకొకళ్ళు ఎదగనియో నీ స్వార్థమే. నువ్వు ఈ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలా నువ్వు ఎలాంటి పర్సన్వో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడున్న కార్యకర్తలు కూడా అతి త్వరలో నీ దగ్గరికి దూరం అయ్యే టైం దగ్గరనే ఉన్నది. లాస్ట్ నువ్వు ఏకాకి మిగిలిపోతావు. ఇంకొకటి చెప్తున్నా, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ పోచారం కుటుంబం కానీ కేసీఆర్కు బానిస కాదయ్యా. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి కట్టు బానిస. బాన్స్వాడ ప్రజల అభివృద్ధి ఆయనకు ముఖ్యం. అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని కలిసి రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయనతోటి సీఎంగా ఉండి బాన్స్వాడ ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఆ బిల్లులు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే దానికోసమే నిస్వార్థంగా ఆయనని కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం జరిగిందే తప్ప ఆయన డబ్బులు సంపాదించడం కోసం దానికోసం కాదు. ఎర్మంచల శ్రీనివాసరావు, ఇది మంచిగా గుర్తుంచుకో. ఆయన చేసిన అభివృద్ధిని ఇంకొకసారి అలాంటి కుటుంబాన్ని కానీ అలాంటి కుటుంబ వ్యక్తులను కానీ నువ్వు విమర్శిస్తే తగిన బుద్ధి చెప్తాం. జాగ్రత్త. జై తెలంగాణ, జై కాంగ్రెస్.